నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్లో ఘనంగా శ్రీ భాషిత స్కూల్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇందల్వాయి గ్రామంలో కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వద్ద మౌలిక వసతులు లేవని బాధితుల ఆవేదన. దచ్చన్న దారిలో సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ భాషిత పాఠశాల స్థాపించి 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని, ఇందుకు గాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. భాషిత పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, భాషిత అంటే సరస్వతి దేవి, రెండు కలుస్తున్నాయి కాబట్టి అద్భుతం జరుగుతుంది మీకు. ఇంకా అప్పటికి ఇప్పటికి గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు పలుకుతాయి. అందుకోసమే ఎప్పుడన్నా శ్రీభాషను ఎవరైనా తప్పుగా పలికితే భరించలేదు. ఇవాళ 150 వట్టిగానే ఫ్రీగానే వచ్చినట్టు వచ్చినాయి. ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయం. ఇది మేము చేసుకున్న బంధము, అనుబంధము. దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని, ఇట్లా సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో ఇట్నే కలకాలం కలిసి ఉండాలని, రానున్న రోజులలో శ్రీ భాషిత ఇంకా మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను, మన పిల్లలను కూడా హిమాలయాలటువంటి శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ దేవదేవుని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం, కంపల్సరీ. అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ మేడం, సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్ చేస్తుండే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం, చేయడం, బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం చాలా బాగా సంతోషం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో తమ స్థలాన్ని ఇతరులు కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని బాధితురాలు పుచ్చుల నాగగీత ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితురాలు నాగగీత మాట్లాడుతూ తమ తండ్రి వారసత్వ ఆస్తి కోర్టు ద్వారా తమకు లభించిందని, కొందరు వ్యక్తులు అక్రమంగా తమ స్థలంలో పట్టాలు చేయించుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ పెరికిట్ట పుచ్చుల నాగగీత, డాక్టర్ ఆఫ్ పుచ్చుల గంగాధర్. ఇలా నానమ్మ పేరు తోగల రాజు. ఇక్కడ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 202/F. మేము అడిగిన సంఘంలోకి వెళ్ళి, కుల సంఘంలోకి వెళ్ళి ఏదైనా ఇయ్యు అని చెప్పేసి అడిగినా కానీ కుల సంఘంలో కూడా మేము ఏమి ఇయ్యమని చెప్పేసి మమ్మల్ని నెట్టేస్తే సంఘం వాళ్ళు కూడా మీరు ఇక బయట ఏమైనా చేసుకో అని చెప్పేసి చెప్తే నేను ఈ ల్యాండ్ లో కేసు వేసినాను 2006. కేసు వేసిన తర్వాత మాకు 1/3 మాకు చిన్నమ్మ కూతురు, ఇలా చెల్లెకు 1/3, వీళ్ళ నాన్నకు 1/3 జడ్జిమెంట్ వచ్చింది. ఇక తర్వాత ఎవరో ఏమో కబ్జా చేసుకొని ఇల్లు కడుతున్నారు. దయచేసి మీడియా మిత్రులకు తెలియని మాకు ఒక 4 ఇసాల భూమి పిల్లలను కొద్దిగా న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. కేసు వేసుకున్నాం 2006లో. 11లో వచ్చింది నాకు జడ్జిమెంట్ 1/3. ఇప్పుడు వేరే వాళ్ళు దీన్ని కబ్జా చేసుకున్నారు. మాకు న్యాయం జరగాలని మీడియా మిత్రులు కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. పనుల వివరాలను సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కమిషనర్ వెంట ఏఈ రఘు తదితరులు ఉన్నారు. మోర్తోడ్ మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ మండలంలోని వివిధ అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులను గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఏఈ సాయన్న, సిఆర్పి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల ఎర్గట్ల గుమ్మిరియాల్ గ్రామాలలో విత్తన పురుగుల మందుల దుకాణాలను ఎస్ఐ మచ్చేందర్, ఏఈఓ సాయి సచిన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలను, గడువు తీరిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదని డీలర్లకు సూచించారు. కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే అట్టి దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాల డీలర్లతో ఏడీఏ ప్రదీప్ కుమార్ డీలర్ల సమావేశాన్ని నిర్వహించారు. దర్పల్లి మండలంలో ఉన్న ప్రతి ఫర్టిలైజర్ దుకాణదారులతో దర్పల్లి రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసిన ఏఓ వెంకటేష్, ఏడీఏ ప్రదీప్ కుమార్లతో కలిసి వారికి సూచనలు చేశారు. కంపెనీలో అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే అమ్మాలి, నకిలీ విత్తనాలు, ఓపెన్గా ఉన్న విత్తనాలు అమ్మవద్దని వారికి సూచించారు. రైతులు కొన్న విత్తనాలకు కానీ మందులకు కానీ రసీదును ఖచ్చితంగా అడగాలని, వారు అడగకున్న డీలర్లు మీరు ఖచ్చితంగా రసీద్ మెయింటైన్ చేయాలని, పంట పూర్తయ్యేంత వరకు సంచులకు ట్యాగులు ఉంటాయి, సంచులు కూడా దాచి ఉంచాలని, నకిలీ విత్తనం అని తేలితే ఆ విత్తన కంపెనీని అడగొచ్చు, రసీదు లేకపోతే సాక్ష్యం ఉండదు, కావున జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు సరైన సదుపాయాలు లేవని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెడ్రూమ్లకు సెప్టింగ్ ట్యాంక్ సరిగా లేక, నీళ్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. తక్షణమే ఇచ్చిన బెడ్రూమ్లకు సరైన సదుపాయాలు కల్పించాలని ఆర్ఎండ్బి వాళ్ళను కోరుతున్నారు. తక్షణమే తమ సమస్యలు తీర్చాలని ప్రత్యేక అధికారి ఏఏఈ కిషన్పై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకొని తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ అధికారులకు లబ్ధిదారులు విన్నవించుకున్నారు. ఒకవేళ తమ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామ పంచాయతీ ముందు నిరవధిక సమ్మె నిర్వహిస్తామని లబ్ధిదారులు మీడియాతో తెలిపారు. ఎంఆర్ఓ సార్ గారికి నమస్కారం చేస్తున్నాము. మా డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరం కలిసి మీకు మనవి చేస్తున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకేం సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము. కాకపోతే ఇవన్నీ డ్రైనేజీలు నిండి మొత్తం పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ లేదు, మొత్తం పురుగులు అయినాయి. పొలం అతను అక్కడ నీళ్లు పోనిస్తలేడు, మొత్తం ప్యాక్ చేసిండు, నీళ్ళు పోకుండా మొత్తం దిట్టంగా కంకరతో గుద్దేసిండ్రు. ఇప్పుడు మొత్తం నిండి పొర్లిపోతున్నది, పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి. వాటర్ లేవు, ఏం లేవు, కరెంట్ సప్లై లేదు. ఇచ్చిండ్రు కానీ పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ సార్ గారు. మీరు దయచేసి మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్కి వచ్చి మీరు చూసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము. దచ్చన్న దారిలో పాటల విడుదల కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని సినీ నిర్మాత, దర్శకులను ప్రశంసించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేర్నాల క్రియేషన్స్ ఆధ్వర్యంలో నేర్నాల కిషోర్ రచించిన దచ్చన్న దారిలో త్యాగాల పాట విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ అండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, హరిగోపాల్, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నేర్నాల కిషోర్ రచించిన దచ్చన్న దారిలో త్యాగాల పాటను రాయడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణపై చిన్నారుల్లో దాగి ఉన్న నైపుణ్యతను, వారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ బాల్ భవన్లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా బాల్ భవన్లో పర్యావరణ పరిరక్షణ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకున్నారు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూ అంబేద్కర్ భవన్, ఖలీల్వాడి, నిజామాబాద్లో బహుమతులు అందజేస్తారు. కార్యక్రమంలో సుమారు 50 నుంచి 80 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫున ప్రతి సంవత్సరం బాల్ భవన్లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాల అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ప్రతి సంవత్సరం చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మరియు ఈ బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలకి ప్రతి విద్యార్థులు పాల్గొని వాళ్ళ ప్రతిభని బాగా ప్రదర్శిస్తున్నారు. జూనియర్స్, సీనియర్స్గా
వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ కాంపిటీషన్స్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి 2 రోజుల తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వాతావరణ శాఖ ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల 2 రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం తయారు చేసిన లోగోను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చే దిశగా రూపురేఖలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ ప్రజాస్వామ్యం ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సిపిఐ సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు పార్టీ నేతలు కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్ 3 సింహాలు జాతీయ జెండాలోని 3 రంగులను కొనసాగిస్తూనే పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. 2 రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి దిశగా చేస్తున్న పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు అలసత్వం వహించొద్దని విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో అవసరం ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు క్లాస్ రూమ్లు, టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ సరఫరా లాంటి పనుల మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం కొత్త ప్రత్యేక బడ్జెట్ ను మంజూరు చేసింది. జిల్లాలో ఇదే అదునుగా చేసుకున్న కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా ఉన్న పనులకు, అవసరం లేని పనులకు కలిపి ఎస్టిమేషన్లు ఇచ్చి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బోధన్ నియోజకవర్గంలోనే సుమారు 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. బోధన్ రూరల్లో 30, అమ్మ పాఠశాలల్లో వివిధ రకాల పనుల కోసం 158.24 లక్షలు మంజూరు చేసింది. బోధన్ అర్బన్ లో 25, అమ్మ పాఠశాలల్లో 220 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. 2.20 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. నవిపేట మండలంలో 39, అమ్మ పాఠశాలల్లో 252.25 లక్షల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయి. సాలూర మండలంలో 10, అమ్మ పాఠశాలల్లో 44.84 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టారు. ఎడపల్లి మండలంలోని 24, అమ్మ పాఠశాలల్లో 138.67 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. రెంజల్ మండలంలో 18, అమ్మ పాఠశాలల్లో 74.10 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అన్ని పాఠశాలల్లో 60% పైగా అవసరం లేని చోట పనులు చేసి నిధులు స్వాహా చేస్తున్నారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఇప్పటి వరకు జరిగిన పనులపైన విచారణ జరిపించాలని సూచించారు. ఇక ముందు జరిగే పనులను నిలిపివేసి అవసరం ఉన్న చోట ఆ పాఠశాలలకు కావలసిన నిధులు మంజూరు చేసి పనులకు అనుమతించాలని జిల్లా కలెక్టర్ను బోధన్ ఎమ్మెల్యే కోరారు. విద్య, వైద్యం, శిశు సంక్షేమం మరియు పలు అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో జెడ్పీ చైర్మన్ విఠలరావు సమావేశమయ్యారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన బుధవారం స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం వ్యవసాయంపై చర్చించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు విద్య, వైద్యం, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమంపై చర్చించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ అధికారులు గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. జిల్లా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలు అందించాలని కోరారు. వారికి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభించక ముందే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సుమలత, కోటగిరి శంకర్, నందిపేట యమున, మోపాల్ కమల, కోఆప్షన్ సభ్యులు మొయిజ్, సిఇఓ ఉషా, డిప్యూటీ సిఇఓ సుందర వరదరాజన్, డిఆర్డీఏ పీడీ సాయన్న, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి
ముత్తెన్న, ఆర్టీసీ, వ్యవసాయ, పరిశ్రమల, ఫారెస్ట్, ఉద్యానవన శాఖ, వెటనరీ శాఖ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నీట్గా స్వర్గం తలపించేలాగా నీట్గా తయారైనాయి. అక్కడ డ్రైనేజెసే కానీ, సీసీ రోడ్సే కానీ, డంపింగ్ యార్డ్సే కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ చాలా మటుకు పల్లెలు బాగా అయినాయి. కాబట్టి ఆ కలర్ కూడా మటమాయమైపోయింది. ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలని చెప్తూ మరి ఏదైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందో గతంలో లాగానే స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ అని చెప్పేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ఒక వారం రోజులు చేయాలని డిపిఓ వారికి ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే వర్షాలు పడితే చిన్న చిన్న గుంతలు ఉంటాయో వాటి పూడ్చడం కానీ, పాత ఇనుప సామాను అటువంటి కానీ, టైర్లు అటువంటి కానీ, వర్షం నీళ్లు నిలిచి అటువంటివి తీసేస్తే అవి ఉంటే ఏమవుతాయంటే అక్కడ దోమలు వచ్చి ఈ కలరా ఇటువంటి సీజనల్ వ్యాధులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అవి క్లియర్ చేయడానికి స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ పెడితే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. రైస్ మిల్లులలో లారీలు గంటల కొద్దీ వేచి ఉండకుండా త్వరగా ధాన్యం దించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మిల్లర్లకు ఆదేశించారు. బుధవారం సదాశివనగర్ మండలంలో పలు రైస్ మిల్లులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబుతో కలిసి కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, అన్లోడింగ్ ను పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు దించుకోవాలని, లారీలను వెయిటింగ్ లో పెట్టుకోరాదన్నారు. సదాశివనగర్లోని బాలాజీ రైస్ మిల్, పద్మావతి రైస్ మిల్, భవానీపల్లిలోని శ్రీ లక్ష్మి ఆగ్రో రైస్ మిల్, అడ్లూరు ఎల్లారెడ్డిలోని శ్రీ సాయి రైస్ మిల్లులను సందర్శించి స్థల భావాలేమి వల్ల ఆరు బయట ధాన్యం దించుకోవడాన్ని అభినందిస్తూ త్వరగా అన్లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం అడ్లూరు ఎల్లారెడ్డిలోని కేంద్రాలను సందర్శించి తూకం వేసి ఉన్న సంచులను త్వరగా లోడింగ్ చేసి పంపాలని, కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని అన్నారు. కుప్రియాల్ కేంద్రం పరిధిలో రైతులు గత రాత్రి ధాన్యం తీసుకురాగా ప్రమాణాల మేరకు కొనుగోలు చేయాలన్నారు. ఇంకా ఈ కేంద్రం పరిధిలో 6 ఎకరాల మేర ధాన్యం కోయవలసి ఉందని, అట్టి ధాన్యాన్ని కూడా పూర్తిగా సేకరిస్తామన్నారు. బుధవారం 88 లారీలు సమకూర్చి 2120 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామన్నారు. 327 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని, ఇంకా 23 కేంద్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చంద్రమోహన్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 53,438 మంది రైతుల నుండి 679 కోట్ల విలువ గల 3,03,580 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 623 కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సేకరించి వెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా త్వరగా దించుకోవాలని పౌర సరఫరాల ఇన్ఛార్జ్ జిల్లా మేనేజర్ నిత్యానందం కేంద్ర నిర్వాహకులను, మిల్లర్లను ఆదేశించారు. బుధవారం బిక్నూర్ మండలంలోని కచ్చాపూర్ కేంద్రాన్ని, బస్వాపూర్లోని విజయ గణపతి రైస్ మిల్, పూర్ణిమ రైస్ మిల్, బిక్నూర్లోని సిద్ధి రామేశ్వర రైస్ మిల్లులను డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ గత మార్చి 26న 350 కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించగా 327 కేంద్రాల్లో పూర్తయిందని, ఇంకా 27 కేంద్రాల్లో ధాన్యం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రతిరోజు మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, కేంద్రాల నిర్వాహకులతో సమీక్షిస్తూ త్వరితగతిన ధాన్యం సేకరణ పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు. సేకరించిన ధాన్యానికి 92% మేర అనగా 623 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్లో ఘనంగా శ్రీ భాషిత స్కూల్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇందల్వాయి గ్రామంలో కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వద్ద మౌలిక వసతులు లేవని బాధితుల ఆవేదన. దచ్చన్న దారిలో సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.